వాడి ఇష్టానుసారం ఆ పొలం చూస్తే 2 ఎకరాలు వేసుకున్నాను. ఆ పొలాన్ని ఏం చేయాలో వీటిని ఏం చేయాలి. ఈ పొలానికి నీళ్లు పెడదామంటే కాలువ రావటం లేదు. వాడిని ముందు పట్టడానికి రావంటే ఆ పనివాడు ఇంతవరకు రాలేదు. ఇంట్లో వాడు చూస్తేనో సినిమాలని శిఖాలని వాడి ఇష్టానుసారం అయిపోయింది. ఏమి నాకు ఈ కర్మ, ఏం అర్థం కాని పరిస్థితుల్లో తెచ్చింది. డబ్బులు వసూలు చేయాలి, సినిమాకి వెళ్ళాలి, షికారు చేయాలి, ఎంజాయ్ చేయాలి. సరే సరే చూద్దాం. ఈరోజు సినిమా బ్యానర్ కట్టాలి, 20,000 డబ్బులు కావాలి. ఇస్తావా లేదా? మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇస్తున్నారు. అవును అనుకో, మేము కూడా తలా 20,000 వేసుకుంటాం. మీరు కూడా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అరే మొన్న ల్యాప్టాప్ కావాలంటే బండి అమ్మి కొనిపెట్టాను. కాలేజీ ఫీజు కట్టాలంటే పంట పొలం డబ్బులు తెచ్చి ఇచ్చి కట్టాను. ఇప్పుడు చూస్తే సినిమాలు కానీ శిఖాలు కానీ 20,000 ఇస్తావా సస్తావా అంటే యాడ్ నుంచి తెచ్చిచ్చాను. అయ్యా నీకు నా వయసు ఎంత, ఉడికిపోయిన రక్తం, వీడి మీద పడిపోయి నువ్వు బతకాలంటే ఎట్లా చెప్పు? ఇవన్నీ కాదు నాన్న, చేత కానప్పుడు పిల్లల్ని కంటం ఎందుకు? నీ వల్ల ఏనాడైనా సంతోషం నాకుందా? ఇవన్నీ కాదు, నాకు 25 అడుగుల బ్యానర్ కట్టాలంటే నాకు డబ్బులు ఇవ్వాల్సిందే 20,000. ఆ బ్యానర్లో నేను ఉండాల్సిందే, మన ఊళ్ళో పెట్టాల్సిందే. ఏం చెప్పేంద్ర ఇంకా నీకు? ఏం మాట్లాడుతున్నావు అయ్యా? మీ అమ్మ చనిపోయాకైనా నీ కోసమై నేను మళ్ళీ పెళ్లి చేసుకోకుండా నా జీవితాన్ని నీకే అంకితం చేసే కదరా. సరే, నా ఉంగరాలు తాకట్టు పెట్టి ఆ 20,000 తెచ్చిస్తాను. నీ సావు నువ్వు సావు, నా సావు నేను చేస్తా. ఎందుకయ్యా ఎట్టి ఏడిపిస్తాను ఈ ముసలితనంలో కూడా? సరేనా, నేను వెళ్తున్నాను, డబ్బులు రెడీ చేయి. అంకుల్, వాడు ఏమైనా చేసుకునే లోపు మీరు ఆ డబ్బులు రెడీ చేయండి. సరే వెళ్దాం. ఈ సమాసాలు బట్టి వీళ్ళు ఇష్టానుసారంగా 20,000 రెడీ చేయండి అంటారు. ఊరికనే వాళ్ళు ఇష్టమైనట్టు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ విధంగా తయారయ్యి వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. గిరాకీ లేకపోయే ఈ రోజైనా భవానీ దయ వల్ల బేరం వస్తే బాగుంటుంది. సెడి గారు బాగున్నారా? రామయ్య కూర్చో. రామయ్య, పంటలు బాగా పండాయా? మీ వాడు ఏం చేస్తున్నాడు? చదువుకుంటున్నారు సెడి గారు. సరే గాని ఈ ఉంగరం తీసుకుని ఒక 20,000 కావాలంటున్నారా ఈరోజు? కొంచెం దీనికి 10,000 కన్నా రావయ్యా. చూడండి సెడి గారు, కొద్దిగా అర్జెంట్ అవసరం. రావు, ఇది చాలా తక్కువగా ఉన్నది కదా తూకం. ఇది చూడండి, ఇది కలిపితే ఇంకొక 5,000 వస్తాయి. అన్ని 15,000 వచ్చేది. కాదు లేదు, ఒక 20,000 ఇవ్వండి సెడి గారు. మాకు దండకు వస్తుందయ్యా. దండగ లేదు, ప్రతి ఒక్కదానికి నీ కాడికే వస్తూ ఉంటాము. తీసుకొని ఇవ్వండి. సరే చేద్దాం కానీ మరి నువ్వు పెద్దవాడిని అడిగినప్పుడు చెప్పేది ఏముందయ్యా? సరే సెడి గారు. రామయ్య, మీరు వెళ్ళండి, నేను ఫోన్పే కొడతాను డబ్బులు. నాకు చేతికి ఇచ్చే అవకాశం ఉంటే ఇవ్వండి సెడి గారు. లేదు, అన్ని బ్యాంకులో ఉంటాయి కదా, దగ్గర పెట్టుకొని ఎవరు ఉండవు కదా. వస్తువులు అయితే ఉంటుంటాయి, డబ్బులు బ్యాంకులో ఉంటాయి. సరే, ఎంత సాయి చెయ్యండి. చేస్తా పోనండి, పెద్దవాడికి నీకు నేను ఫోన్పే కొడతా పదా. అంత ముందు ఇచ్చా కదండి నెంబరు, ఆ నెంబర్ కొట్టండి. ఏదో నంబర్ లేదు, ఒకసారి చెప్పండి. చెబితే మేము ఆ నంబర్ కొట్టుకొని మీకు పంపిస్తాం. కొట్టండి. చెప్తాం. 9, 6,
4 3 7 1 5 ఏ నెంబర్? ఇదే నెంబర్. ఈ నెంబర్కి నేను పంపిస్తాను. మీకేం ఇబ్బంది లేదండి, వెళ్ళండి. సరే శెట్టి గారు, వెళ్ళొస్తాను. మంచిది ఈ విషయం మా ఊడికి చెప్పమాకండి. చెప్పండి అమ్మా. మధ్యాహ్నం కొద్దిగా కొట్టండి శెట్టి గారు. కొడతానయ్యా. ఇందాక మా అయ్యన బెదిరించా కదా, ఎలాగోలా తాకట్టు పెట్టి డబ్బులు అరేంజ్ చేస్తాడు. నాకు నీ పరిస్థితి ఏంటి? నా దగ్గర అయితే డబ్బులు సెట్ అయినాయి. నీ పరిస్థితి ఏంటి బాజీ? నా దగ్గర అయితే ప్రజెంట్ ఏం లేవు బాస్. లేకపోతే ఎలా? ఈ ఒక్కసారి మీరేదో అడ్జస్ట్ చేయండి. ఎలా అడ్జస్ట్ చేయమంటావు? మొన్న కూడా సిట్టింగ్ చేసినప్పుడు నువ్వు ఇలానే చెప్పావు. అన్నీ గుర్తున్నాయి. ఇస్తాంలేరా, ఎక్కడ పోతాం? సరే బాస్, నాకు పని ఉందిలే కానీ ఆ డబ్బులు ఎలాగో అడ్జస్ట్ చేస్తాను. సరే బాజీ, 25 అడుగులు బ్యాండ్ అనుకున్నాం కదా. అవును. సో డబ్బులు అడ్జస్ట్ అయిపోతే కష్టం అయిపోతుంది. ఎలాగో సరే నేను చూస్తాను. అన్న, నాకు మనోడి మీద డౌట్ గానే ఉంది. మనోడు అమౌంట్ అడ్జస్ట్ చేస్తాడంటావా? బాజీ అలాంటి వాడు కాదులే, అడ్జస్ట్ చేస్తాడు ఏదో. మరి మీ నాన్న వస్తున్నట్టున్నాడు. నేను ఉంటే పని అవ్వదులే కానీ చూడు. ఏందయ్యా ఏడు కూర్చున్నా? అన్న అది చిన్నోడా, ఉన్న డబ్బులన్నీ సినిమాలని శిఖాలని ఆగం చేసుకుంటున్నాం. రేపటి రోజున నా ఆరోగ్యం బాగలేక నేనే చచ్చిపోయాను అనుకో, రేపటి రోజు నీ పరిస్థితి ఎట్ట బతుకుతావురా? బ్రతికుండి ఏం సాధిస్తావు? ప్రాణం ఉన్న నాళ్ళు ఉండు, తర్వాత పో. అయినా ఈ సోది డైలాగులు నాకెందుకు, నేను వెళ్తున్నాను. రావి కొడుకు రావలేదు. అవుననుకో. మరి సెంటర్ 25 అడుగులు కట్టలు కట్టారు. నీ ఫోటో ఉంది, బాయ్ ఫోటో ఉంది, రాజు ఫోటో ఉంది. ఏంటి అడవుడి? రేపు మా హీరో మూవీ రిలీజ్ అనుకోవాలి, అందుకే ఎడగూడ అంతా కూడా. సరేరా, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తావా? అడగండి. చదివించిన ఎవరు? మా నాన్నే. నేను కరెదెవరు? మా నాన్నే. నువ్వు అడగానే డబ్బులు ఇచ్చి నీ సరదా తీర్చేదారు? మా నాన్నేగా. ఇన్ని తీర్చిన మీ నాన్న కదా హీరో. హీరో మీద అభిమానం ఉండొచ్చు, కానీ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టేంత అభిమానం ఉండకూడదురా. అవును అంకుల్, అభిమానాలు ఉండాలి, కానీ దానికంటూ ఒక అర్థం ఉందని తెలుసుకోలేకపోయాను. అరే రాహుల్, మీ అమ్మ చనిపోయినా మీ నాన్న పెళ్లి చేసుకోకుండా ఇంతకాలం ఉంది ఎందుకో తెలుసా? ఉన్న డబ్బులు పొలం నీ సంతోషానికే ఖర్చు పెట్టాడు. అసలైన హీరో మీ నాన్నరా. సారీ అంకుల్, ఇంత చేసిన మా నాన్న ఎంతో బాధ పెట్టాను. సినిమాలంటూ షికారులంటూ చదువుల మధ్యలో వదిలేసి ఏదీ సాధించలేని ఈ నిరాశ పరిస్థితిలో ఉన్నాను. ఎంతగానో మా నాన్న బాధ పెట్టడం నాకు చాలా బాధగా ఉంది. మీలాంటి యువత సినిమాల మీద వ్యామోహం పెంచుకొని ఉల్లాసమైన జీవితం అనుభవిస్తూ ఇంట్లో వాళ్ళని నాకు యాతన పెడుతున్నారా? సారీ అంకుల్, ఈ విషయాన్ని తెలుసుకోక ఇన్ని రోజుల నుంచి మా నాన్న ఎంతగానో బాధ పెడుతున్నాను. అరే, సినిమాలైనా సీరియల్ అయినా జరిగే సంఘటనలు ఆధారం చేసుకొని తీసేదయ్యా ఇవన్నీ, అంతేగాని జీవితాన్ని నాశనం చేసుకుంటానికి కాదురా. అవును అంకుల్, అభిమానాలు ఉండాలి, కానీ దానికంటూ ఒక అర్థం ఉందని తెలుసుకోలేకపోయాను. మార్పు అనేది సంవత్సరాలు పట్టదయ్యా. మారాలి అనే ఆలోచన కలిగితే ఒక క్షణంలోనే మారొచ్చు. అంకుల్, మా యువత తెలుసుకోకపోవడమే అతిపెద్ద దరిద్రం. జాగ్రత్తగా ఏదో సరళంగా ఉంది, కాసేపు కూర్చో.
కూర్చోయ్యా. సారీ నాన్న నిన్న అంకుల్ కనబడి ఒక మాట అన్నాడు, మార్పు అనేది సంవత్సరాల్లో కాదు క్షణంలో అయినా మారచ్చు అని. నేను సినిమాలంటూ షికార్లంటూ డబ్బంతా ఆగం చేశాను. అయ్యా, తెలిసి తెలియక నువ్వు మాట్లాడే మాటలు కానీ నీ నుంచి ఎంత డబ్బు తీసుకొచ్చాను, ఉన్న పొలాలు తాకట్టు పెట్టాను, ఉంగరాలు తాకట్టు పెట్టి తెచ్చాను. అయినా నీ మంచి కోసమే నేను చేసిన ఏ పని, మంచి అయినా చెడైనా నీ జీవితాన్ని మించి నాకేం లేదయ్యా. నువ్వు కూడా అందరిలో తెలివిగా ఉన్న స్థాయిలో ఉండాలని చెప్పేసి నేను కూడా ప్రయత్నం చేస్తున్నా, అంతేగాని. సారీ నాన్న, నన్ను క్షమించు. నా మూర్ఖత్వంతో ఎంతో నిన్ను బాధ పెట్టాను. అవునా, తప్పు చేయటం మానవ సహజం. ఆ తప్పును సరిదిద్దుకొని మళ్ళీ మనిషిలా మారటం మానవ ధర్మం. నువ్వు మారినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది కదా. నాకు తప్పైంది నాన్న, నేను తెలుసుకున్నాను. నన్ను క్షమించు. నుంచి మీ హీరో ఎవరంటే మా నాన్న అని చెప్తుంటాను నాన్న. అంటే ఎవరికైనా ప్రతి బిడ్డకు హీరో తండ్రి అవుతాడు, తెలుసుకుంటే సార్. సంబంధించి